ఎలాంటి తుఫాను వంటి సమస్యలు వచ్చినా, ఏ తుఫాను నిన్ను తాకదు, ఏ సమస్య నిన్ను తాకదు అంటున్నారు దేవుడు. ఎందుకంటే ఆయన ఆశ్రయము కింద, ఆయన హస్తాల్లో నువ్వున్నావు. ఆయన నువ్వు ఆశ్రయ దుర్గముగా చేసుకున్నావు. ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నారు. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద తుఫానైనా సరే, దానికి మించిన దేవుడు మనము కలిగి ఉన్నాము. ఆయన తుఫాను కంటే, సమస్యల కంటే, బాధల కంటే గొప్ప దేవుడు. ఆయన హస్తాల్లో మనం ఉన్నాము. ఆయన చేతి నీడలు మనల్ని కాపాడుతున్నారండి. కాబట్టి ఏ సమస్య కూడా మనల్ని తాకదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు సమస్యను చూడొద్దు, కానీ మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు. ఏ తుఫాను కూడా నిన్ను తాకదు అని దేవుడు సెలవిస్తున్నారు. ఎందుకంటే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నేను నిన్ను నా రక్తము చేత నిన్ను కొనుక్కున్నాను, నేను విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాను, నువ్వు నా సొత్తు అంటున్నారు దేవుడు. ఆయన హస్తాలతో నిన్ను ఎత్తిపట్టి ఉన్నారు. నిన్ను ఆయన ఆశ్రయ దుర్గము కింద నిన్ను దాచి ఉన్నారు. కాబట్టి ఏ అపాయము, ఏ బాధ, ఏ సమస్య నిన్ను తాకదు. తుఫాన్ లాంటి సమస్యలు రావు అని దేవుడు చెప్పట్లేదు. ఎలాంటి సమస్య వచ్చినా అది నిన్ను తాకదు, దానివల్ల నీకు ఎలాంటి హాని జరగదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు రక్షింపబడిన వాడవు, నువ్వు రక్షింపబడిన దానవు, ఆ చేతి నీడలో నీవు ఉన్నావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా మనం ఆ సమస్యలు చూడొద్దు, కానీ ఆ సమస్యల కన్నా గొప్పవాడైన దేవుడు మనతో ఉన్నాడని, మన పక్షముగా ఉన్నాడని మనం నిరీక్షణ కలిగి ఉందామండి. అలానే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారండి? ఏది ఎంత మాత్రము హాని చెయ్యదు. ఎందుకంటే పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ప్రతి సమస్య మీద, ప్రతి పోరాటం మీద దేవుడు మనకి అధికారం ఇచ్చి ఉన్నారు. అంటే ప్రతి సమస్యని మనము గద్దించే అధికారము, దాన్ని బంధించే అధికారము దేవుడు మనకు అనుగ్రహించారని. కాబట్టి దేనిని చూసి మనము భయపడవలసిన అవసరం లేదు. సమస్యలు రావు, కష్టాలు రావు, బాధలు రావు అని దేవుడు చెప్పటం లేదు, కానీ ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు. ఎలాంటి సమస్య వచ్చినా నేను మీ పక్షముగా ఉండి మిమ్మల్ని నేను తప్పిస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాను. కాబట్టి ఏది కూడా మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏ సమస్యను చూసి ఈరోజు నువ్వు భయపడుతున్నావు, నీ బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, భవిష్యత్తు విషయంలో, అయితే దేవుడు అంటున్నారు, అమ్మ ఏది ఎంత మాత్రము హాని చేయదు, నీకు ప్రతి సమస్య మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నానని. తుఫాన్ లాంటి సమస్యలు వస్తాయండి కుటుంబం అన్న తర్వాత, కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయం చేసుకుంటామో, మన సమస్యని దేవునికి అప్పగిస్తామో, దేవుడు మనల్ని ఆయన సజీవ రెక్కల కింద కాచి దాచి కాపాడి ఆయన మనల్ని ఆయన కృపలో భద్రము చేసి ప్రతి సమస్య నుంచి, ప్రతి పోరాటం నుంచి దేవుడు మనకి విడుదల అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు తుఫాన్ లాంటి సమస్యలు, బాధలు, కష్టాలు చూడొద్దు, కానీ మనలో ఉన్న దేవుడు, మన పక్షముగా ఉన్న దేవుడు, ఆయన మనకి ఆ సమస్యల మీద అధికారం ఇచ్చి ఆయన మనల్ని ఆయన ఆశ్రయపురములో ఆయన చేతి నీడలో మనల్ని కాపాడుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లోకి ఉంచండి.
మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానము నా మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన ప్రతి బిడ్డకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.